హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. నేను సింధు. అయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం అద్వితీయ పండుగ చరిత్రను నిలిచిపోనుంది. మరో 17 రోజుల్లో ఘనంగా ప్రారంభం కానున్న నీలమేఘ శ్యాముడి ఆలయ నిర్మాణం అద్భుత రీతిగా ఉండేందుకు శిల్పులు అరహారం శ్రమించారు. ఒక్క ఇనుప చువ్వ లేకుండా అంతా రాతితోనే స్తంభాలను నిర్మించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయం స్ట్రక్చరల్ డిజైన్ రూపొందించిన బృందంలో మన హైదరాబాద్ వాసి, ఉత్తరాఖండ్లోని కేంద్రీయ భవన నిర్మాణ పరిశోధన సంస్థ సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్ రామన్చర్ల కీలక పాత్ర పోషించారు. సుమారు 4 ఏళ్ల నుంచి రామాలయ నిర్మాణంలో ఆయన బృందం ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంది. స్ట్రక్చరల్ డిజైన్ పునాదుల నిర్మాణంలో ఆయన బృందం సభ్యులు రాత్రింబవలు శ్రమించారు. అయోధ్యలో రామాలయం నిర్మించాలని 2020 ప్రథమార్థంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి స్ట్రక్చరల్ డిజైనింగ్ బాధ్యతలను ఉత్తరాఖండ్లోని కేంద్రీయ భవన నిర్మాణ పరిశోధన సంస్థకు అప్పగించారు. డిజైన్ల నిర్మాణ వ్యయం, ఇతర అంశాలు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ నిర్మాణ పనులను L&T సంస్థలకు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఆదేశాలతో వివిధ విభాగాల అధికారులు, సోంపుర వంశస్థుల ప్రతినిధులు, L&T సంస్థ ఇంజనీర్లు, టాటా కన్సల్టెన్సీ అధికారులు, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్ రామచర్ల పలుమార్లు ఆలయ ఆకృతిపై చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రామాలయ ఆకృతిపై సంతృప్తి చెందిన తర్వాత పూర్వ నిర్మాణ పనులు మొదలయ్యాయి. తరతరాల పాటు నిలిచిపోయేలా స్ట్రక్చరల్ డిజైన్ ను డాక్టర్ ప్రదీప్ రామన్చర్ల తన బృందంతో రూపొందించారు. తరతరాల పాటు నిలిచిపోయేలా స్ట్రక్చరల్ డిజైన్ ను డాక్టర్ సందీప్ రామన్చర్ల తన బృందంతో రూపొందించారు. పునాదుల నుంచి స్తంభాల వరకు ఎక్కడా స్టీల్ వినియోగించకూడదని నిర్ణయించారు. 4-5 నెలల పాటు శ్రమించి డిజైన్ ను తయారు చేశారు. భారీ భూకంపాలు వచ్చినా తట్టుకునే సామర్థ్యం ఉండేలా స్తంభాలు, సూపర్ స్ట్రక్చర్ ను రూపొందించారు.